దేవ అయితే అందరిని తోసుకొని ఉండండి అన్నయ్య అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. ఒరేయ్ నువ్వు ఉంటే నాన్న పెద్ద భూకంపమే లేపేస్తాడ్రా నట్టింట్లో అని అంటూ ఉంటారు వాళ్ళ అన్నయ్యలు. ఆగన్నయ్య ఉండండి, కామ్‌గా ఉండండి అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఏం చేయను. నేను చిన్న విషయం తెలుసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ దేవ అయితే లోపలికి వచ్చి వాళ్ళ అమ్మనైతే పిలుస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అలా గట్టిగా పిలుస్తూ వాళ్ళ అమ్మ వచ్చేసరికి మిథుననైతే లేవు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ ఏంటి నీకు పని, ఇక్కడ నీకు ఏంటి అవసరం, వెళ్ళు ఇక్కడి నుంచి అని గట్టిగా అంటూ ఉంటాడు. మిథున ఏం మాట్లాడకుండా అక్కడే కూర్చొని అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ వదిన అన్నయ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. మిథున అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక దేవ వాళ్ళ అమ్మ అయితే వచ్చేసరికి దేవ అయితే అయినా నువ్వు ఇంట్లో తిష్ట వేయాలని చూస్తున్నావా, నువ్వే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అనేస్తూ ఉంటాడు. ఇక మిథున ఏం మాట్లాడకుండా అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇలా ఇక వాళ్ళ అమ్మ వచ్చేసరికి అయినా నువ్వెందుకమ్మా దీన్ని నీ చేతులతోనే ఇంట్లోకి తీసుకొచ్చావు, ఏంటి అవసరం నీకు అని అంటూ ఉంటాడు. అయినా నువ్వే ఉద్దేశంతో తీసుకొచ్చావు దీన్ని తీసుకొచ్చి నువ్వు అన్ని దీనికి సౌకర్యాలు ఇస్తున్నావేంటి, ఇదే నిలబడి నిలబడి కాలు పీకి అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చూసి వదిలివేసి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావు అని చెప్పి దేవ అయితే వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు. ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు తన మెడలో తాళి కట్టడం వల్ల తను మన ఇంటి ముందు నిలబడాల్సిన కర్మ పట్టింది అని వాళ్ళ అమ్మ అనేసరికి మిథున అలా కామ్గా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ వదిన అన్నయ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని దేవ అనేసరికి అవునరా నీ నీ శత్రువులైన చిల్లర గ్యాంగు తన జీవితం నాశనం చేయాలని చూసేసరికి చూడలేక తీసుకొచ్చాను అని వాళ్ళ అమ్మ అనేసరికి ఒకసారిగా దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు తాళి కట్టడం వల్ల తన జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది. తను మన ఇంటిలోకి రావాల్సిన కర్మ కూడా తనకి లేదు. అలాంటిది నువ్వు కట్టడం వల్ల తను ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పి దేవ వాళ్ళ అమ్మ అయితే దేవకి చెప్తూ ఉంటుంది. ఇక మిథున అక్కడే ఉండి అలా బాధపడుతూ ఉంటుంది. ఇక నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది. ఆ శిక్షకి తన జీవితం నాశనం అవ్వకూడదని ఇంట్లోకి తీసుకొచ్చాను అని చెప్పి అనేసరికి దేవ అయితే అలా వింటూ ఉంటాడు. మిథున అయితే అక్కడే ఉండి అలా బాధపడుతూ ఉంటుంది తన విషయంలో.